ఓం శాంతి. ఈరోజు మురళి 7/3/2026. మధురమైన పిల్లలారా, మీరు ఈ సమయంలో బాబాతో పాటు సేవలో సహాయకులుగా అయ్యారు. బాబాతో పాటు మనం సేవలో సహయోగి అయినాం. మన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు అయ్యాం, అంతేకాని ఆయనకేమో మేలు చేసేందుకు కాదు. బాబాతో పాటు సేవలో మనం సహయోగులయ్యాం మన భాగ్యం కోసం. కావుననే మీ స్మరణ జరుగుతుంది. దానికి ఇన్ రిటర్న్గా బాబా ఏమిస్తున్నారు? స్మరణకు యోగ్యులుగా, మహిమకు యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీ పూజ జరగదు. ఇప్పుడు శరీరం అపవిత్రంగా ఉంది కదా, పూజ జరగదు. ఎందుకంటే మీ శరీరం అపవిత్రమైనది. శరీరము ఆత్మ రెండు పవిత్రమైతేనే పూజకు అర్హులుగా గాయనం చేయబడతారు, మహిమ చేయబడతారు, పూజింపబడతారు. సో బాబా అంటున్నారు, ఇప్పుడు కేవలం మహిమకు యోగ్యులు. ఎందుకంటే అది కూడా ఆయన సేవలో సహయోగిగా అయినాం, నిస్వార్థంగా. అందులోనూ పర్సెంటేజ్. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో ఏ నశ నిరంతరము ఉండాలి? నశ, నిశ్చయం ఆధారంగా నశ. మేము శివబాబా పిల్లలం, వారి ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని స్వర్గ రాజ్య వారసత్వాన్ని తీసుకోవాలి అనే నశ మీకు నిరంతరం ఉండాలి. విశ్వానికి అధిపతులుగా అవ్వాలంటే చాలా జాగ్రత్తగా చదవాలి మరియు చదివించాలి. ఇక్కడ బాబా రెండు విషయాలు చెప్తున్నారు. విశ్వానికి అధిపతులుగా కావాలంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఏమి ఇక్కడ జాగ్రత్తగా? చాలా బాగా చదవాలి, ఓకే. చాలా జాగ్రత్తగా చదవాలి మరియు ఇతరులకు కూడా చదివించాలి. దీనిపైన ఆలోచించండి. ఎప్పుడూ బాబాని నిందింప చేయకూడదు, ఎవరితోనూ కొట్లాడకూడదు. మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు, కావున చాలా బాగా ధారణ చేయాలి. పాట: ఎవరైతే ప్రియునితో ఉన్నారో వారి కోసమే జ్ఞానము యొక్క వర్షం కురుస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరైతే బాబా జతలో ఉన్నారో వారు బాబ్దాదాతో కూడా ఉన్నారు. బ్రహ్మ బాబా జతలోనే శివబాబా ఉన్నారు. ఇప్పుడు ఇరువురు ఉన్నారు. బ్రహ్మ ద్వారా పరంపిత శివ పరమాత్మ ఏ విధంగా స్థాపన చేస్తారో మీకు బాగా అర్థం చేయించడం జరిగింది. ప్రపంచంలో వారికి ఇది తెలీదు. పిల్లలైన మీకే తెలుసు. బాబాకు తన శరీరం లేదు, కృష్ణునికి తన శరీరం ఉంది. కృష్ణుని శరీరం ద్వారా పరంపిత పరమాత్మ చెప్తున్నారు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే అందరు తెలుసుకుంటారు కదా, కృష్ణ శరీరంలో వస్తే పతితులని పావనం చేయడానికి వస్తారు, పావన శరీరంలో రారు. పతితులను పావనం చేయాలంటే పతిత శరీరంలో, పతిత ప్రపంచంలోనే రావాల్సి పడుతుంది కదా. పావన శరీరం ఉన్న కృష్ణుడు పావన ప్రపంచంలో ఉంటారు, కానీ పతిత ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు. బాబాకు తన శరీరం లేదు, కృష్ణునికి తన శరీరం ఉంది. కృష్ణుని శరీరం ద్వారా పరంపిత పరమాత్మ చెప్తున్నారనడానికి వీల్లేదు. కృష్ణుడు సత్యుగం యొక్క యువరాజు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. మరి తప్పకుండా బ్రహ్మలోకి ప్రవేశిస్తారు. ఇంకే ఉపాయము లేదు, ప్రేరణ మొదలైన విషయాల మాటే లేదు. బాబా బ్రహ్మ ద్వారా అన్నీ అర్థం చేయిస్తారు. మనుష్యులు మాలను పూజిస్తారు, స్మరిస్తారు. విజయమాల అని దేన్నంటారో, రుద్రమాల అని దేన్నంటారో బాబా చెప్తున్నారు. ఈ రుద్రమాల స్మరించబడుతుంది, పూజింపబడుతుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ సరస్వతులను మేరు పూస అని అంటారు, యుగల్ పూసలు. మిగిలిన మాల అంతా పిల్లలది. విష్ణుమాలను మాత్రమే పూజించవచ్చు. ఈ సమయంలో మీరు పురుషార్థులు. మీ స్మరణ అంతిమంలో జరుగుతుంది. అది ఆత్మల మాలనా లేదా జీవాత్మల మాలనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విష్ణుమాలను చైతన్య జీవాత్మల మాల అని పిలవడం జరుగుతుంది. శరీరం కూడా పవిత్రమైందే ఉంటుంది కాబట్టి. రుద్రమాల కేవలం ఆత్మలది మాత్రమే. ఎందుకంటే శరీరం అపవిత్రమైనది.
దానిని పూజించడానికి వీల్లేదు. అపవిత్ర శరీరాన్ని ఎప్పుడు కానీ ఎవరిది కానీ పూజించడానికి అర్హత లేదు. ఆత్మలను ఎలా పూజిస్తారు? మీరు రుద్రమాల పూజింపబడుతుంది అని అంటారు, కానీ నిజానికి అది పూజింపబడదు. దాని పేరే స్మరణమాల. మణులుగా ఉన్న పిల్లలైన మీరు శరీరంలో ఉన్నప్పుడు స్మరించబడతారు. ఆ మణులు బ్రాహ్మణులవి. తాము ఎవరిని స్మరిస్తున్నారో వారికి తెలీదు. భారతదేశ సేవ చేసిన బ్రాహ్మణులు వీరినే స్మృతి చేస్తారు. జగతంబ దేవీలు ఎంతోమంది ఉన్నారు, మరి వారిని స్మృతి చేయొచ్చా? పూజార్హులుగా లక్ష్మీనారాయణలే అవుతారు, కానీ మీరు కారు. ఎందుకంటే మీ శరీరం అపవిత్రమైనది, ఆత్మ పవిత్రమైనది. అది కూడా ఇంకా అవుతా ఉంది, కానీ దాన్ని పూజించలేరు. ఆత్మ కనపడదు, అది కేవలం స్మరించబడుతుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు అన్నీ అర్థం చేసుకొని ఉండాలి. టైం ఇస్తే కదా అర్థం చేసుకునేకి, దానికై ఆలోచిస్తే కదా. వినేసి వదిలేస్తే లాభమేమీ లేదు కదా. విన్న తర్వాత టైం ఇవ్వాలా, ఆలోచించాలా, ఏకాంతంగా కూర్చోవాలా, ఎందుకు కానీ బాబా చెప్తున్నారు, దీని అర్థమేమి, ఇది ఎంతవరకు నా జీవితంలో ఆచరించినాను అనేది సో మోస్ట్ ఇంపార్టెంట్, అతి అవసరం. బాబా అంటున్నారు, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు అన్నీ అర్థం చేసుకొని ఉండాలి. మీరు బ్రాహ్మణులు, మీ స్మృతి చిహ్నాలు దేవీల రూపంలో ఉన్నాయి. మీరు శ్రీమతం పైన స్వయం పావనంగా అవుతారు. కావున ఈ మాల ప్రప్రథమంగా బ్రాహ్మణులది, ఆ తర్వాత దేవతలది. ఇది అర్థం చేసుకోవాలి. విచారసాగర మంథనం చేయడం ద్వారా రిజల్ట్ వెలువడుతుంది. ఎప్పుడైతే ఆత్మలు శాలిగ్రామ రూపంలో ఉంటాయో అప్పుడు పూజింపబడతాయి. శివునికి పూజ జరిగినప్పుడు శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమైనదే, కానీ శరీరం కాదు. కేవలం మిమ్మల్ని స్మరించడమే జరుగుతుంది. మీరు శరీరంతో పాటు సేవ చేస్తారు. మీ పూజ జరగడానికి వీల్లేదు. మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా శివునితో పాటు పూజింపబడతారు. మీరు ఈ సమయంలో బ్రాహ్మణులు. శివబాబా కూడా బ్రహ్మలేకి ప్రవేశించి వస్తారు జ్ఞానం చెప్పడం కోసం. కావున బ్రహ్మ కూడా సాకారంలో ఉన్నారు. మీరు కష్టపడతారు. ఏ విధంగా ఈ మాల సాకారమైందో అలాగే బ్రహ్మ, సరస్వతి మరియు జ్ఞాన గంగలైన మీరు కూడా సాకారులే. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఈ రుద్రయజ్ఞాన్ని రచించారు. పూజించేటప్పుడు అందులో కేవలం శివుడు మరియు శాలిగ్రామాలు ఉంటాయి. అందులో బ్రహ్మ, సరస్వతి లేదా పిల్లలైన మీ పేర్లు ఉండవు. ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి. మిమ్మల్ని స్మరిస్తారు. జ్ఞాన గంగలు ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తారు. అతడు జ్ఞాన సాగర్లు శివబాబా. ఇతడు బ్రహ్మపుత్ర నది. ఇతడు తల్లి కూడా. సాగరం ఒక్కటి. మిగిలిన గంగలు రకరకాలుగా అనేక ప్రకారాలుగా ఉంటాయి. నంబర్ వారుగా ఎవరిలో ఎంత చక్కగా జ్ఞానం ఉంటుందో దాన్ని బట్టి వారిని సరోవరాలు అంటారు. మహిమ కూడా ఉంది. మానస సరోవరంలో స్నానం చేయడం ద్వారా దేవతలుగా అయిపోతారు అంటారు కాశ్మీర్లో. కావున మీ మాల స్మరించబడుతుంది. స్మరణకు యోగ్యంగా అవుతారు. స్మరించి సుఖాన్ని పొందండి అని భగవంతుని మాలకే గాయనం ఉంది. వారు కేవలం రామరామ అని అంటూ ఉంటారు, కానీ నిజానికి ఎవరిని స్మరిస్తున్నారో మీకు తెలుసు. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు స్మరించబడతారు. అండర్లైన్. బాగా సేవ చేయడం అంటే ఏమి, జాగ్రత్తగా చదవడం అంటే ఏమి ఆలోచించండి. మాలలో మొట్టమొదట బాబా పుష్ప రూపంలో ఉంటారు. ఆ తర్వాత మేరు యుగల్ పూసలు. ఆ తర్వాత ఎవరైతే బాగా కష్టపడతారో వారు. మళ్ళీ ఈ రుద్రమాలనే విష్ణుమాలగా అవుతుంది. ఇప్పుడు మీ ఆత్మ మాత్రమే పూజింపబడుతుంది. మీరిప్పుడు స్మరణ యోగ్యులు మాత్రమే.
స్మరించబడే మాల మీదే, అంతేకాని మీ పూజ జరగడానికి వీల్లేదు. ఎందుకంటే మీ ఆత్మ పవిత్రంగా, శరీరం అపవిత్రంగా ఉంది. అపవిత్ర వస్తువుని ఎప్పుడూ పూజించరు. ఈ ప్రపంచంలో తమోప్రధాన మనుషుల్ని కూడా పూజిస్తారు. బీడీ సిగరెట్ తాగుతూ ఉంటారు, వాళ్ళని కూడా పూజిస్తారు. భక్తి తమోప్రధానం అయిపోయింది కదా. ఎప్పుడైతే రుద్రమాలగా అయ్యేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు అంతిమంలో మీరు శుద్ధంగా అయిపోతారు. పాస్ విత్ ఆనర్గా ఎవరెవరు అవుతారో మీకు సాక్షాత్కారం జరుగుతుంది. సేవ చేయడంతో పేరు చాలా ప్రఖ్యాతమవుతుంది. విజయమాలలోకి నంబర్ వార్గా ఎవరెవరు వస్తారో అర్థమవుతుంది. స్థితిని బట్టి, పురుషార్థాన్ని బట్టి, జ్ఞాన యోగాలను బట్టి, సేవను బట్టి, ధారణను బట్టి అర్థమవుతుంది. అంతిమంలో కూడా అర్థమవుతుంది. ఈ విషయాలు చాలా గుహ్యమైనవి. మనుషులు కేవలం రామరామ అని అంటారు. క్రిస్టియన్లు క్రీస్తుని స్మరిస్తారు. భగవంతుడు ఒక్కడే కదా, మరి మాల ఎవరిది? ఎవరైతే అతడితో పాటు పక్కన కూర్చుంటారో వారి మాల తయారై ఉండొచ్చు. ఈ మాలను ఇప్పుడు మీరు కేవలం అర్థం చేసుకోగలరు. దీనిని మన ఆది సనాతన దేవత ధర్మం వారే అర్థం చేసుకోలేదంటే మరి ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు? మాలలో వచ్చే మణిపూసలే అర్థం చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారంటున్నారు బాబా. అర్థమైంది బాబా. ఎవరు వస్తారు, ఎవరు రారు, 108 మాలలో మణిపూసలు ఎవరు, స్మరించబడే వాళ్ళు ఎవరు, పూజించబడే వాళ్ళు ఎవరు? అందరినీ పతితుల నుండి పావనులుగా తయారు చేసేది ఒక్క బాబాయే. క్రీస్తు గురించి ఈ విధంగా అన్నారు, అతన్ని పతితుల్ని పావనం చేసేవారు అన్నారు. అతడు కూడా జనన మరణాలు లేకొచ్చి కిందికి దిగాల్సిందే. వాస్తవానికి అతడిని గురువు అనడానికి వీల్లేదు. ఎందుకంటే సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో, వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుందో ఆఖరి సమయానికి, అప్పుడు తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు. ధర్మస్థాపన చేసేందుకు ఆత్మ పరంధామం నుండి కిందికి వస్తుంది. అతడు కూడా జనన మరణాల్లోకి రావాల్సిందే. సద్గురువు ఒక్కరే, అతడు సర్వుల సద్గతి దాత. మనుష్యులెవరూ సత్యమైన సద్గురువులుగా కాలేరు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. వారి వెనుక పాత్రను అభినయించేందుకు ఆ ధర్మస్థులంతా వస్తారు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన స్థితికి చేరుకుంటారో అప్పుడు నేను వచ్చి సర్వులకు సద్గతినిస్తాను. అందరూ వాపస్ ఇంటికి వెళ్తారు. నయానో భయానో సామధాన భేద దండోపాయాలతో పవిత్రమయ్యే ఇంటికి వెళ్ళాలి. ఎవరైతే ప్రేమగా పవిత్రమవుతారో వారికి ఉన్నత పదవి, ఎవరైతే శిక్షలతో పవిత్రమవుతారో వారికి తక్కువ పదవి. బాబా అంటున్నారు సద్గతిని ఇస్తారు. బాబా అంటున్నారు వాళ్ళ తమోప్రధాన స్థితికి చేరుకుంటారో అప్పుడు నేను వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తాను. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న వారే రాజ్యాన్ని పొందుతారు. రాజులుగా అయినా కండి లేదా ప్రజలుగా అయినా కండి. ప్రజలుగా ఎంతోమంది అవుతారు. రాజ్య పదవిని పొందేందుకే కష్టపడాల్సి ఉంటుంది. మన ఇష్టం, చాయిస్ మనది. కష్టపడితే వస్తుంది. చివరిలో అన్నీ తెలుస్తాయి, ఎవరెంత చేసినారు అనేదంతా. మన పదవి మనకు సాక్షాత్కారం అయిన తర్వాతనే మనం సత్యుగంలోకి ఎంటర్ అవుతాం. ఎవరు విజయమాలలో స్మరించబడతారో కూడా తెలుస్తుంది. చదువుకోని వారు చదువుకున్న వారి ముందు సాధారణ పదవిని పొందుతారు. అండర్లైన్ ప్లీజ్. చదువుకోలేదంటే ఎలాంటి వాళ్ళుగా అవుతామనేది బాబా క్లియర్ కట్గా చెప్తున్నారు. సత్యుగంలోకి వారు వస్తారు, కానీ పనివారుగా అవుతారు. అక్కడ కూడా పోయి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ బాగా చదవలేదు అది అందరికీ తెలిసిపోతుంది. పరీక్షల సమయంలో ఎవరెవరు పాస్ అవుతారో అందరికీ తెలుస్తుంది. చదువు పైన ధ్యాస లేకపోతే ఫెయిల్ అయిపోతారు.
ఇది మీ అనంతమైన చదువు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక్కటి. ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఇందులో నంబర్ వారుగా పాస్ అవుతారు. రాజయోగ చదువు ఒక్కటి. రాజ్య పదవిని పొందడంలోనే శ్రమ ఉంది. అలాగే చదువు కూడా అవసరము, అలాగే సేవ కూడా చెయ్యాలి. ఎవరైతే రాజులుగా అవుతారో వారు మళ్ళీ తమ ప్రజలను కూడా తయారు చెయ్యాలి. సేవ అనేక ప్రకారాలు. తన సమానంగా ఇతరులను తయారు చేసేది ది బెస్ట్ సేవ. ముఖము ద్వారా, గుణగణాల ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేది నంబర్ 1 సేవ. తర్వాత నంబర్ 1 తమ ప్రజలను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మంచి పిల్లలు పెద్ద పెద్ద సెంటర్లను సంభాళిస్తూ ఉంటారు. వారు ఎక్కువ మంది ప్రజలను తయారు చేసుకుంటారు. పెద్ద పూల తోటను తయారు చేసినట్లయితే బాబా కూడా వచ్చి చూస్తారని బాబా అంటారు. ఇప్పుడు ఇది చాలా చిన్నది. బొంబాయిలో లక్షల మంది వస్తారు. సూర్యవంశీయులది చాలా పెద్ద వంశం ఉంటుంది. ఎంతోమంది వస్తారు. ఎవరైతే కష్టపడతారో వారు రాజులుగా అవుతారు. మిగిలిన వారు ప్రజలుగా అవుతారు. ఓ ప్రభు, మీ యొక్క సద్గతి యొక్క లీల అతీతమైనది అని గాయనం చేస్తారు. నిజానికి మహిమ ఏమీ లేదు. మీరు వాహ్ బాబా వాహ్ అని అంటారు. మీ గతిమతి అతీతమైనది అంటారు వారు. సర్వులకు సద్గతినిచ్చే మీ శ్రీమతం అన్నింటికన్నా అతీతమైనది అంటారు. బాబా తనతో పాటు తీసుకెళ్తారు. మిమ్మల్ని వదిలి వెళ్ళరు. వారికి నిరాకారి, ఆకారి, సాకారి లోకాల గురించి కూడా ఏమీ తెలియదు. ప్రపంచంలో వాళ్ళకు 3 లోకాల అధిపతి అంటారు, త్రిభువనేశ్వర అంటారు, త్రిలోకీనాథుడా అంటారు పరమాత్ముడిని. 3 లోకాలు ఏవి అనేది తెలియదు. వాళ్ళకి తెలిసిండేది పైన స్వర్గలోకము, కింద పాతాళ లోకము, ఇది భూలోకం. కరెక్ట్గా తెలీదు. అదే బాబా అంటున్నారు, ఆకారి, సాకారి, నిరాకారి లోకాల గురించి కూడా ఏమీ తెలియదు. కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం మాత్రమే సంపూర్ణ జ్ఞానము కాదు. అండర్లైన్. 3 లోకాల 3 కాలాల జ్ఞానాన్ని తెలుసుకోవడం సంపూర్ణ జ్ఞానం. ఇంకా చాలా ఉంది. కర్మల జ్ఞానం, ఆత్మజ్ఞానం, డ్రామా జ్ఞానం. మొదట మూలవతనాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆత్మలైన మనం ఉంటాం. ఈ సృష్టి చక్రం అంతటినీ తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి, రాజారాణులుగా అవుతారు. ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శివుడు నామరూపాలకు అతీతమైన వాడు అని వారంటారు. చిత్రాలు ఉన్నాయి, అయినా నామరూపాలకు అతీతుడు అని అంటారు. ఇంకొక వైపు సర్వవ్యాపి అని అంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే నేను అంగీకరించను అని ఒక ఎంపీ అనేవాడు. మనుషులు ఒకరికొకరు చంపుకుంటారు. మరి ఈశ్వరుడు చనిపోతాడా? లేదా ఈశ్వరుడు చేసే పనేనా ఇది? మున్ముందు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఈశ్వరుడు అందరిలో ఉంటే ఎందుకట్లా చేస్తారు? ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. అప్పుడు మీరు కూడా వృద్ధిని పొందుతారు. ఎవరైతే తమను తాము తెలివైన వారిగా భావిస్తున్నారో వారి విధంగా ఉత్తరాలు రాయండి అని బాబా రాత్రి కూడా చెప్పారు. ఈ పూర్తి జ్ఞానం ఏమిటో మీరు ఇతడికి అర్థం చేయించాలి. మేము పూర్తి జ్ఞానాన్ని ఇవ్వగలమని మీరు రాయొచ్చు. మేము మూలవతన జ్ఞానాన్ని ఇవ్వగలం. నిరాకారుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వగలం. బ్రహ్మబాబా గురించి చెప్పగలం. అతడి బ్రాహ్మణ ధర్మం గురించి చెప్పగలం. లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత సీతారాముల రాజ్య కుటుంబం ఎలా నడుస్తుంది, మళ్ళీ వారి నుండి రాజ్యాన్ని ఎలా లాక్కుంటారు, ఆ స్వర్గం ఏమైంది, ఇవన్నీ వివరించగలమని రాయండి. నరకం అంతమైపోయింది అంటారు. అలాగే స్వర్గం కూడా అంతమైపోయింది. ఆ సమయంలో కూడా భూకంపాలు మొదలైన వస్తాయి. ద్వాపరయుగ ప్రారంభంలో అతలాకుతలమైపోతుంది. దేవతల వామార్గంలోకి వెళ్తారు కదా. ఆ వజ్రాలతో, రత్నాలతో కూడుకున్న మెహల్స్ మొదలైనవి ఎవరూ బయటికి తీయలేని విధంగా భూస్థాపితమైపోతాయి. బంగారము, వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన మెహల్స్ ఎప్పుడూ కింది నుండి రావు. సోమనాథ మందిరం మొదలైనవి తర్వాత నిర్మించారు. వాటికన్నా వారి ఇల్లు ఉన్నతంగా ఉంటాయి మందిరాల కన్నా.
లక్ష్మీనారాయణల ఇల్లు ఎలా ఉంటుంది, ఆ సంపద అంతా ఏమైంది, ఇటువంటి విషయాలు విద్వాంసులు వింటే ఆశ్చర్యపోతారు. వీరి జ్ఞానం చాలా అద్భుతమైనది అని భావిస్తారు. వాళ్ళ మనసుల్లో ఇట్లా కామ్ అండ్ క్వైట్గా ఉండే నీళ్ళల్లో ఒక చుక్క రాయేస్తే ఎట్లయితుంది, అట్లా ప్రశ్నలు అడిగినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన, అర్థం చేయించాల్సిన విషయాలు. కేవలం సర్వవ్యాపి అనేస్తారు, మీకు ధనం లభిస్తుంది, మళ్ళీ మీరు ఆ ధనాన్ని దానం చేయాలి, జ్ఞానధనం. బాబా మీకు ఇస్తూ ఉంటారు, ఇది తరగని ఖజానా. మొత్తం ఆధారమంతా ధారణపైనే ఉంది. ఎంతగా ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. గవ్వ ఎక్కడా, వజ్రం ఎక్కడా? ఒక్కసారి ఆలోచించండి. వజ్రం విలువ అన్నింటికన్నా ఎక్కువ, గవ్వ విలువ అన్నింటికన్నా తక్కువ. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రంగా అవుతున్నారు. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరి స్వప్నంలోకి రావు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, వారు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు అని భావిస్తారు. కానీ ఈ రాజ్యం వారికి ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు అన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడ ఏమీ లేదు, కానీ రాజయోగంతో స్వర్గరాజ్యం లభిస్తుంది. ఇది అద్భుతం కదా. పిల్లల బుద్ధిలో ఈ నష బాగా ఉండాలి, కానీ మాయ మళ్ళీ ఆ నషాను స్థిరంగా ఉండనివ్వదు. మనం శివబాబా పిల్లలం. ఈ జ్ఞానాన్ని చదువుకొని మనం విశ్వానికి యజమానులుగా అవుతామని ఎప్పుడైనా ఎవరి బుద్ధి లేకైనా వస్తుందా? కావున పిల్లలు ఎంత కష్టపడాలి, బాగా కష్టపడాలి. జ్ఞానాన్ని అర్థం చేయించాలంటే కష్టపడాలి. గురువుని నిందింప చేయడానికి చేసిన వారికి ఏ ఆధారాలు దొరకవు అని ఇక్కడి విషయమే. సద్గురువుని ఎప్పుడు నిందన చేయకూడదు. వారికి అక్కడ లక్ష్యమేమీ లేదు ప్రపంచంలో. వారికి మీకు ఇక్కడ లక్ష్యం ఉంది. బాబా తండ్రి మరియు టీచర్ మరియు సద్గురువు కూడా. ఈ చదువు ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతాం. బాబా అంటున్నారు, మీకు ఇక్కడ లక్ష్యం కూడా ఉంది. బాబా తండ్రి మరియు టీచర్ సద్గురువు కూడా. ఈ చదువు ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఎంతో జాగ్రత్తగా చదవాలి, చదివించాలి కూడా. మళ్ళీ రిమైండ్ చేస్తారు బాబా. బాబాను నిందింపచేసే విధంగా మన పనులు ఏవీ ఉండకూడదు. అలాగే ఎవరితోనూ గొడవ పడకూడదు. అందరితోనూ చాలా మధురంగా మాట్లాడాలి. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. దానమిస్తే గ్రహణం వదులుతుంది అని బాబా అంటారు. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా అవుతారు. ఇది అమూల్య జీవితం, వాల్యుబుల్ జీవితం. కల్పకల్పము నేను మిమ్మల్ని ఈ విధంగా చదివించేందుకు వస్తాను, మళ్ళీ మీరు మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటారు. మర్చిపోయేది కూడా రచింపబడి ఉంది. అచ్చా, మధురాతి మధురమైన జ్ఞానరత్నాలను ధారణ చేసే మరియు సేవ చేసే పిల్లలకు చూడండి, రత్నాలను ధారణ చేసి సేవ చేసే పిల్లలకు मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం, అందరితో మధురంగా మాట్లాడాలి. బాబాను నిందింపచేసే మాటలేవి మాట్లాడకూడదు. దేహాభిమానాన్ని దానం చేసి ఆత్మాభిమానిగా మరియు పరమాత్మ అభిమానిగా కావాలి. సెకండ్ పాయింట్, మీకు లభించే జ్ఞాన ధనాన్ని దానం చేయాలి. చదువు ద్వారా రాజ్యం లభిస్తుంది. ఈ నషాలో స్థాయిగా ఉండాలి. ఈ అటెన్షన్ నుంచి చదువుని చదవాలి. దానం చేయాలి. చదువు ద్వారానే రాజ్యం లభిస్తుంది. నషా స్థాయిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అటెన్షన్ని ఉంచుకోవాలి, చదవాలి. వరదానం, సాక్షి స్థితి అనే సీటు ద్వారా వ్యాకులత, బేజారు కావడం, బాధపడడం అనే పదాన్ని సమాప్తం చేసే
మాస్టర్ త్రికాలదర్శిగా కండి. సాక్షి స్థితి ద్వారా అన్ని సాక్షిగా చూస్తాం. అప్పుడు బాధ బేజారు అనేది ఉండదు. వాళ్ళే మాస్టర్ త్రికాలదర్శి ఆత్మలు. ఈ డ్రామాలో ఏది జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది. ఎందుకు, ఏమిటి లాంటి ప్రశ్నలు తెలివైన వారిలో తలెత్తావు. నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంది. తండ్రి తోడు మరియు తండ్రి చెయ్యి ఉన్నట్లయితే అకళ్యాణం జరగదు. ఇటువంటి శాంతమయమైన సీట్లో ఉన్నట్లయితే ఎప్పుడూ బాధపడరు. సాక్షి స్థితి యొక్క సీట్ బాధ అన్న మాటను సమాప్తం చేసేస్తుంది. కావున త్రికాలదర్శిగా అయి వ్యాకులత చెందడం, వ్యాకులత పరచము అన్న ప్రతిజ్ఞను చేయండి. బాధపడము, బాధ పెట్టము. స్లోగన్: తమ సర్వకర్మేంద్రియాలను ఆర్డర్ ప్రమాణంగా నడిపించడమే స్వరాజ్య అధికారిగా కావడం. యాడ ఆర్డర్ వింటున్నాయి చూడండి. పంచకర్మేంద్రియాలే వినవి, ఇంకా జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారం. ఆలోచించండి బాగా. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకోండి. నిశ్చయ బుద్ధి కలవారంటే నిశ్చింత చక్రవర్తులు. వారే బాబా సమానంగా అవుతారు. వినాశీ ధనం కలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగానే సమయ ప్రమాణంగా చింతలో ఉంటారు. కానీ మేము ఈశ్వరీయ ఖజానాలకు యజమానులం, పరమాత్ముని పిల్లలం. ఈ విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎల్లప్పుడూ స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాకుండా అనేక జన్మలు తోడుగా ఉన్నాయి, తోడుగా ఉంటాయి అని వారికి విశ్వాసం ఉంటుంది. కనుక వారు నిశ్చయ బుద్ధి కలవారిగా నిశ్చింతులుగా ఉంటారు. జ్ఞానం ఆధారంగా నిశ్చింతత ఉంటుంది, నిర్భయత ఉంటుంది. నిశ్చయం ఆధారంగా నిర్భయత ఉంటుంది. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.